నేను ఇప్పుడు ఐఫామ్ క్షేత్రంలో ఉన్నామండి. ఇక్కడ మనం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కాకుండా పసుపు, అల్లము, వెల్లుల్లిపాయ తర్వాత ఇటువంటివన్నీ కూడా పండిస్తూనే ఉంటాం. ఇప్పుడైతే ఇవి మన గార్లిక్ వెల్లుల్లిపాయ కూడా పండించాం. ఈ వెల్లుల్లిపాయ పండించాక మనం ఎక్స్ట్రాక్ట్ చేశాక మనం తీసాక ఒక 4 రోజులు ఇలాగా ఉంచేస్తాం. అంటే మరీ ఇంత ఎండలో ఉండక, ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది, మామూలు ఇంత ఎండలో ఉన్న ఈ పైన గడ్డి అంతా ఎండిపోయేటట్టు పైన దానికి ఆ గ్రీనరీ అంతా తర్వాత ఇలా చుట్టలు చుట్టి పెట్టేస్తాం. చుట్టలు చుట్టి పెట్టినప్పుడు ఈ గార్లిక్ అంతా ఇలా ఉండిపోతుందండి. ఉన్నప్పుడు తర్వాత ఇవి ఎండిపోయినప్పుడు ఈ దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా వెళ్ళిపోయినప్పుడు తర్వాత లాంగ్ టర్మ్ కుళ్ళిపోకుండా ఉంటుంది. ఇవి కానీ మీరు ఇలా కొనుక్కొని ఇంట్లో కానీ ఎక్కడన్నా మీరు డిజైనింగ్ లాగా ఇలా కట్టేసుకుని ఉన్నా కూడా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. మనకి స్టోరేజ్ ఇది బాగుంటుందండి. ఇది కట్ చేసామంటే ఇక్కడ కట్ చేసి ఈ గార్లిక్ నేను ఈ గ్రీనరీని వేరు చేసామంటే ఎండిపోయాకైనా కూడా దీని షెల్ఫ్ లైఫ్ తొందరగా తగ్గిపోతుంది. సో మేము ఇలా కట్టలుగానే అమ్మదలుచుకున్నాము షాప్లో. ఎండిపోయాక కూడా మీరు ఈ కట్టలు కొని ఎక్కడైనా మీరు ఇంట్లో అలా తగిలిచ్చేసుకుంటే మీకు లాంగర్ టైం ఎక్కువ కాలం ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది.